అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది చాప కింద నీరులా మాత్రమే ఉండింది. ఆయన మరణానంతరమే అది తెర మీదకి వచ్చింది, ఒక ఉపద్రవంలా వచ్చింది, ఒక పెద్ద ఎత్తున ఒక సముద్రంలో ఉప్పొంగింది. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాప కింద నీరులా ఎందుకు ఉండింది? ఆయన మరణం తర్వాత ఎందుకు అలా తెర మీదకి వచ్చిందంటారు? నేను చెప్తా ఉన్నాను కదా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పటి వరకు తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ఆగిపోయాయి. ఇంకా మాకు ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం ఉండదేమో, సో ఆ ప్రత్యేక రాష్ట్రంతోనే మేము మా బాధల నుంచి బయటపడగలం అనేటువంటి ఆలోచన ఇంకా పెద్ద ఎత్తున పెరిగింది. అప్పటికే 2004లో సోనియా గాంధీ గారు ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ముందు ఎన్నికల ప్రచారంలో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ తెలంగాణ గురించి ఆలోచన చేస్తాము అని చెప్పి వారు ఎన్నికల సందర్భంగా చెప్పటం, ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించడం దురదృష్టవశాత్తు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మనం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, బాధితులు, తాడితులు, పీడితులు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఇక్కడ ఈ తెలంగాణ కోసం ఆ వనరుల్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి వాళ్ళ కోసం తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఏం ఆలోచించలేదు. అయితే అసలు ఉద్యమం చేస్తున్న తెలంగాణ గురించి సోనియా గాంధీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెలంగాణలో అవి జరుగుతున్నాయి. కొంతమంది సీనియర్లంతా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా వెళ్ళి సోనియా గాంధీ చెవులో జోరీగల్లాగా అవి లేనిపోనివన్నీ చెప్పారు ఆమెకు. ఇక దీంతో ఆమె తెలంగాణ ఇచ్చేశారు. ఇంకొక విషయం ఏమంటే, అప్పటి వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడి బయటికి వెళ్ళిపోవడము, ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి చరిష్మా ఉన్న లీడర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము, ఇక కనీసం తెలంగాణ ఇస్తే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ బతికి పట్టకడుతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఇచ్చారు. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అయితే మరి తెలంగాణలో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధినాయకత్వం మీద సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడు కూడా అధికారమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోయేటువంటి ఆలోచన కలిగిన నాయకత్వం కాదు. అధికారం అనేది ఒక మీన్స్ మాత్రమే వాళ్ళకి. ఈ సమాజ అభ్యున్నతి కోసం, మార్పు కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. అంటే ఒక బానిస బతుకుతున్నటువంటి ఈ భారత జాతి సమూహాన్ని స్వాతంత్ర సంగ్రామం ద్వారా బయటికి తీసుకొని వచ్చి ఈ దేశాన్ని విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనతో పుట్టింది తప్ప మనం అర్జెంటుగా బ్రిటిష్ వాళ్ళని పంపించి మనం ఆడ కూర్చొని మనం పరిపాలన చేయాలనే ఆలోచనతో పుట్టింది కాదు. అందుకోసం నేను అంటున్నా, ప్రతి సందర్భంలో వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ అధినాయకత్వం ఎంతసేపటికి ఆలోచన ఏం చేస్తుందంటే ఒక సామాజిక పరివర్తన, మార్పు, ఒక ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప తెలంగాణ ఇస్తే మన అధికారంలో ఉంటాం, ఇవ్వకపోతే మన అధికారం కోల్పోతాం, లేకపోతే ఇస్తే ఆడదైతే, ఈ ఆలోచన తప్పది. తను నమ్మింది మాటిచ్చా మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అక్కడ అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఆనాడు మాటిచ్చాం, ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం ఇవ్వాలని అంటున్నాము. ఇక్కడ ఉన్న వనరులన్నీ అందరికి పంచబడాలనే ఆలోచనతో మేము చెప్పాం, మీరు కూడా ఒప్పుకున్నారు. మేడం ఇవ్వండి అంటే ఎస్, మనం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం, ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఇచ్చారు తప్ప ఏదో ఇది ఇస్తే ఇక్కడ అధికారంలోకి వస్తాము అనేటువంటి ఆలోచన ఇచ్చింది కాదు. సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేసింది కదా. నేను అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ రాజకీయ పార్టీ అస్తిత్వం అంటే అధికారంలో ఉండటమే అస్తిత్వం అని అనుకుంటే పొరపాటు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ తన సిద్ధాంతాలతో సమాజం మీద ప్రభావం చూపించగలగాలి. అది ప్రతిపక్షంగా ఉండి కూడా చూపించవచ్చు, అధికార పక్షంలో కూడా ఉండి చూపించవచ్చు. సహజంగా స్వతహాగా ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న కొంతమంది అక్కడ కూడా ప్రత్యేక జయాంధ్ర కావాలని ఒకప్పుడు అక్కడ ఉద్యమం చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కోరిక. ఈ కోరిక మధ్యలో మనం ఒక నిర్ణయం తీసుకుని చేయాలని ఇద్దామనేటువంటి ఆలోచన చేశాం. ఈరోజు కాకపోతే రేపటికైనా మనం తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయమే అని చెప్పి ఆంధ్రులు కూడా ఈరోజు
ఆలోచనలు పడ్డారు. ఈరోజు సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం చేశారు కాబట్టి అమరావతి అనేటువంటి ఒక రాజధాని నిర్మాణం, కొత్త నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి, తెలంగాణ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి కొత్త అభివృద్ధి ఏదైనా కానీ అంతకుముందు గతంలో అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం అయ్యేది. ఈరోజు అక్కడ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి విధానాలు చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే గుర్తిస్తారు, ఓ కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వల్లే కదా ఇవన్నీ వచ్చింది. అంతలోపు ప్రాంతీయ పార్టీలు బాగా బలాన్ని పుంజుకుంటాయి కదా. నేను చెప్తున్నాను కదా, బలాన్ని పుంజుకోవటం అంటే మీ ఉద్దేశం రాజకీయాలు అధికారంలోకి వస్తాయి కదా, మీరు రారు కదా అనేటువంటి భావం ఉండవచ్చు. ప్రాంతీయ పార్టీలు చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు, 83లో ఉధృతంగా వచ్చాడు, మళ్ళీ ఏమైపోయాడు, పోయాడు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అట్లా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంత మాత్రాన మేము అధికారంలో ఉండాలి కాబట్టి మా సిద్ధాంతాలను మేము మార్చుకోము. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ డ్రీమ్ న్యూస్ సంబంధించిన నాగరాజు గారు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో రాబోతూ ఉంది. దీన్ని చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.